పోలీసులు ఉన్నారు. నువ్వు అరిస్తే అరుపులే, గ్రౌండ్ లో నేను అరిస్తే ఓ మై గాడ్. సో హెల్లో వరల్డ్, వెల్కమ్ ఐపీఎల్ మ్యాచెస్ చూస్తూ మేమెందుకు క్రికెట్ ఆడకూడదని బ్రదర్స్ అండ్ కజిన్స్ లో ఊపు వచ్చేసింది. ఇంకంతే, బ్యాట్ తీసుకుని గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాం. కానీ దాని వెనుకున్న స్ట్రగుల్స్ అండ్ ట్రాజెడీ మీరు చూడాల్సిందే. సో కొంచెం రిఫైండ్ చేస్తే ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బ్రదర్స్ అండ్ కజిన్స్ మధ్య మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవబోతుంది. ఒక ఎక్సలెంట్ వండర్ఫుల్ మ్యాచ్ ని మనం చూడబోతున్నాం. ఆల్ సెట్ టు గో, అందరు రెడీ అయిపోయారు. బ్రదర్ కోసం వెయిటింగ్. ఇక్కడ చూడొచ్చు. ఎంటర్ ది డ్రాగన్. యా, ఇంకా అందరు వచ్చేసారు. వెళ్ళి ఇంకా తొందరగా మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇట్ విల్ బి బ్యాంక్ బ్రదర్స్ వర్సెస్ కజిన్ రిటర్న్స్. ఐపీఎల్ సీజన్ లో ఇలాంటి మ్యాచెస్ మ్యాండేటరీ అన్నమాట. లెట్స్ గో. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ డ్రైవ్ చేయాలి. వన్స్ లొకేషన్ రీచ్ అయ్యాక విల్ రెజ్యూమ్ అవర్ వీడియో. ఇక్కడ చూడొచ్చు, మనం ఒక్కొక్కళ్ళ ఎక్సైట్మెంట్ తెలుసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ మ్యాచ్ రిజ్యూమ్ చేస్తున్నాం. సో ఆర్ యు ఇంట్రెస్టెడ్ బ్రో? ఎస్. పక్కన మన మెయిన్ అపోజిషన్ ప్లేయర్ ఉన్నాడు, వాడికి ఇవ్వండి ఒకసారి మైక్. కమాన్ రాజ్, సిగ్గుపడక. ఓకే, ఇక్కడ ఆడియన్స్ కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి వన్స్ మనం రీచ్ అయ్యాక కొంచెం సిగ్గుపడుతున్నాడు మనోడు. అక్కడికి వెళ్ళి మన బ్రదర్స్ అందరూ ఆల్రెడీ పిచ్ దగ్గర రెడీగా ఉన్నారు. ఇక్కడ వాతావరణం చూస్తే కొంచెం రైనీగా ఉంది. ఇక్కడ ఇంతకు లైసెన్స్ ఉందో లేదో పోలీసులు ఉన్నారు. ఓహో, స్టాప్డ్. భయపడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ క్యాజువల్ డ్రింక్ అండ్ డ్రైవ్ చెక్ అన్నమాట. సో ఇలాంటివి మ్యాండేటరీ ఖచ్చితంగా, ఎందుకంటే మనం మన ప్రాణాలే కాదు, అవతల వాళ్ళ ప్రాణాలు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇలాంటి డ్రైవ్స్ చేస్తున్న పోలీస్ వారందరికీ నా ధన్యవాదాలు. మనకి ఇలాంటి అలవాటు లేవు కాబట్టి మనం ఎంజాయ్ చేయడానికే ఉన్నాం ఇక్కడ. కొంచెం డిస్టెన్స్ అయితే వచ్చేసాము ఊరి బయటికి. ఇప్పుడు చెప్పు. సో ఇక్కడ చూస్తే క్లైమేట్ మనకి సహకరిస్తుందో లేదో. వర్షం పడకపోతే అదే హ్యాపీ. మనం వెళ్ళి ఫ్రీగా ప్రశాంతంగా ఆడుకోవచ్చు. ఎటువంటి డ్రా మ్యాచ్ అవ్వకూడదు. ఇట్ షుడ్ బి. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు మిత్రమా. వీటితో ఛాలెంజ్ పక్కా ఉంది ఈ రోజు అపోజిషన్ వాళ్ళకి. వర్షం పడినా పడకపోయినా ప్యాంట్లు తడిచిపోవాలి, అది టార్గెట్. సో ముందు చూడండి మెరుపులు ఎలా వస్తున్నాయో. సో ఉరుములు మెరుపులు అంటున్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఇది ఎలిఫెంట్ మౌంటైన్ అంటారు దీన్ని. చూస్తే మనకి హాఫ్ షేప్ కనిపిస్తుంది ముందు. ఇక్కడ చూస్తే మనకి తొండం, తలకే, అలాగే బాడీ ఇదంతా తోక వరకు. అయ్యో క్లైమేట్ చూస్తే ఏదో బిస్కెట్ అయ్యేలాగా ఉంది. ఇక్కడ ఒక కామెడీ చూడండి. ఇటువైపు స్కై అంతా క్లియర్ ఉంది, ఇటువైపు చూస్తే మొత్తం క్లౌడ్స్ తో నిండిపోయింది, మెరుపులు కూడా వస్తున్నాయి. ఇంకో ఫన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇలా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ కే తిరగాలి, అంటే అటువైపు వెళ్ళాలి. నవ్వు ఆపుకుంటున్నా కదరా. ఓ వాట్ ద ఫన్. మన కోసమే అంత వచ్చేసింది ఇది. వెల్కమ్ అంటున్నాయి. దుబ్బా దగ్గర ప్రశాంతంగా క్లౌడ్స్ లేని వైపు వెళ్తున్నామంటే మళ్ళీ తిరిగిపోయాం ఇటువైపు. మళ్ళీ తిరుగుతున్నాం. చూడండి, ప్రపంచం మొత్తం వదిలేసి నేను ఆడే చోట ఎందుకు వస్తున్నావు నువ్వు? దాకా ఏనుగు బాడీ మొత్తం కనిపించింది, ఇప్పుడు తలకాయ కనిపిస్తుంది. ఏదో ఒక కాయ కనిపించిందా లేదా? ఓ ఇక్కడ నాకు తెలిసి మన రామ్ చరణ్ గారు అరిచినట్టున్నారు, అందుకే మెరుపులు పడుతున్నాయి. డైలాగ్ చెప్పు రాజ్. నువ్వు అరిస్తే అరుపులే, గ్రౌండ్ లో నేను అరిస్తే వావ్ ఎక్సలెంట్. అయ్యో మనం దేని గురించి అయితే భయపడ్డాం అది ఆల్రెడీ జరిగిపోయింది. ఇక్కడ చూడండి, వర్షం పడుతుంది. మనం ఇంకా నియర్లీ 8 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. ఓ మై గాడ్, మనం అనుకున్న భయం వచ్చేసింది వర్షం రూపంలో. ఎక్దమ్ ఫుల్. ఇంకా మన షెడ్యూల్ కి హాఫ్ అన్ అవర్ టైం ఉంది. చూద్దాం ఈ హాఫ్ అన్ అవర్ లో తగ్గితే తగ్గినట్లు, లేకపోతే మనమే తగ్గి షార్ట్ టీ బ్రేక్ అనుకొని తాగేసి రిటర్న్ అయిపోదాం. ఇక్కడ మనం చూస్తే డెస్టినేషన్ కి రీచ్ అయిపోయాం. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇక్కడ కొంచెం మెరుపులు ఇంకా వస్తూనే ఉన్నాయి, కానీ వర్షం అయితే తగ్గిపోయింది. ఇదే వైపు కంటిన్యూ అయితే మన మిషన్ సక్సెస్ఫుల్ గా. సో చూద్దాం. ఓ మై గాడ్. ఇంకా ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు పగిలితే మనకి అంతే. ఆల్రెడీ ఒక ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడే పగిలి కరెంట్ అంతా పోయా. ఇప్పుడే
టౌన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూస్తే ఇక్కడికి వచ్చి కరెంట్ లేదు. ఓ మై గాడ్. ఇంకేముందిలే వెళ్ళి పడుకోండి. ఇన్ బిట్వీన్ టేస్టింగ్ ఫస్ట్ బైట్ ఆఫ్ మ్యాంగో. చా మ్యాంగో బోలో కచ్చా మ్యాంగో. పర్ఫెక్ట్. ఇన్ బిట్వీన్ కరెక్ట్. మనకి 10 minutes ఉంది టైమ్. అప్పటి వరకు ఐపీఎల్ అయినా ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ డే లాస్ట్ నైట్ బాక్స్ క్రికెట్ మ్యాచ్ అయితే బిస్కెట్ అయిపోయింది. కానీ నాలో ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎలా అయినా ఆడాల్సిందే అని బయటకు వచ్చి చూస్తే మళ్ళీ క్లౌడ్స్ తో నిండిపోయి చిన్నగా వర్షం స్టార్ట్ అవుతుంది. ఇంకా బ్రదర్స్ కి కాల్ చేసి ఈ రోజు ఎలా అయినా ఆడాల్సిందే అని ఫోన్ చేసి రమ్మని చెప్పేశారు. బట్ అప్పుడే ఒక పెద్ద ట్రాజెడీ. ఫుల్ గాలితో చినుకులు స్టార్ట్ అయిపోయింది. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. నాకు అర్జున్ అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు. వర్షం పడితే పడింది. ఈ రోజు ఆడాల్సిందే అని బ్రదర్స్ కి మోటివేట్ చేసి మరి రమ్మని చెప్పారు. యుద్ధానికి సిద్ధమై వచ్చేసారు. ఇక మొదలెడదామా. ఎలా అయినా సాధించాడు. గ్రౌండ్ సెట్ అయిపోయింది. క్లైమేట్ కూడా కొంచెం కూల్ అయిపోయింది. ఎంటర్ ది డ్రాగన్. ఈరోజు ఎలా అయినా ఆడి ఎండ్ చేయాలనుకున్నాం. ఆడుతున్నాం. అది లెక్క. Match number 29 of Tata IPL. Long time. Outdoor weights. He didn't call correctly. Decided his side will field first. Trials. Come on. Come on. ఫైనల్ గా మనం అవుట్డోర్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. 1 hour వేసేసాం మనం. సో దట్స్ అ బ్యూటిఫుల్ స్టార్ట్. కమ్ ఆన్. This is gone. It has to be gone. It doesn't matter. He's out. Banged away. And there's the first one. Rahane departs for just 5. It's 8 for 1. సో మన కోసం సూర్య బ్రో కూడా వచ్చేసాడు. అవుట్డోర్లో ఆడి ఎన్ని రోజులు అయిపోయిందో. సో సచ్ ఎ గ్రేట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఇంకా వర్షం పడుతుందంట. అక్కడ తగ్గితే మనం నెట్ బాక్స్ క్రికెట్కి వెళ్ళిపోదాం. లేకపోతే అవుట్డోర్లోనే సాటిస్ఫై అయిపోదాం. ఇక్కడైతే సన్ బ్రో వచ్చేసాడు. అక్కడ కూడా చూద్దాం. To a sec. Miss hit. It's gone straight up in the air. Nabi takes the catch. Finally the breakthrough. జస్ట్ మిస్. Oh, it gets through. Misfield should have been stopped. As well. What a shot. That is going to go all the way. Question asked by Isha. Next to the bat, and I don't see any gap between bat and ball. Bat and ball. Going back to. Here's Hardik Pandya. That's in the air. That's in the air. Mile. That wasn't a mile, but it was enough. It's a top edge, but it's enough. Away it goes for 4. Number 29 of Tata IPL, and it comes to you live. He didn't call చాలా correctly. రోజుల తర్వాత ఆడా. అమ్మా, గ్రేట్ అవుట్డోర్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఆడాల్సిందే, లేకపోతే బండి షెడ్కి వెళ్ళిపోద్ది. బట్ ఎనీవే గుడ్ స్టార్ట్ అనే చెప్పాలి. మంచిగా ఒక 4-6 పడిపోయింది. కానీ నెక్స్ట్ నుంచి ఇలాగే కంటిన్యూ చేస్తే ఈజీగా ప్రతి బాల్ షాట్ కొట్టచ్చు. సో ఈరోజు ఇంకోటి కూడా ఉంది. నెట్ బాక్స్ టైం ఉంటే మనకి అక్కడ వర్షం పడట్లేదని ఫోన్ వస్తే
అక్కడ కూడా వెళ్ళిపోదాం. అన్ఫార్చునేట్లీ మనం వెళ్ళాలనుకున్న చోట వర్షం విపరీతంగా పడడం వల్ల ఇంకా ఇండోర్ గేమ్ ఇలా సాటిస్ఫై అయిపోయి. బట్ నెక్స్ట్ టైం ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ని మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, అది కూడా బాక్స్ క్రికెట్ విత్ మై బ్రదర్స్ అండ్ కజిన్స్. ఇలాగే మరిన్ని వీడియోస్ చేద్దాం, ఈసారి మంచిగా వీడియోస్ అన్ని క్యాప్చర్ చేద్దాం. సో దట్స్ ద బ్యూటిఫుల్ ఆఫ్ దిస్ ట్రాజెడీ కమ్ సక్సెస్ఫుల్ క్రికెట్ మ్యాచ్ in between brothers. See you all in the next video. Bye. Ooh.